ఇక ఎండలు మండిపోతున్నాయి. దీంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. గతేడాది కంటే ఈసారి విద్యుత్ డిమాండ్ 15 నుంచి 16% పెరిగింది. ఒకే రోజు 110 మెగావాట్ల విద్యుత్ వినియోగం చేసి ఈపీడీసీఎల్ కొత్త రికార్డు సృష్టించింది. విద్యుత్ వినియోగానికి తగ్గట్లుగా 11 కేవీ 33 కేవీ సబ్స్టేషన్లను 200 ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతుందంటున్నారు. అట్లాగే విద్యుత్ డిమాండ్ పెరుగుదల, దానికి అనుగుణంగా అధికారులు తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, ఎండలు మండిపోతున్నాయి. ఈ మండిపోతున్న ఎండల ప్రభావం వల్ల విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఎంత పెరిగిందంటే ఏపీ ఈపీడీసీఎల్ మొత్తం ట్రాక్ రికార్డులోనే అత్యధికమైనటువంటి విద్యుత్ వినియోగం జరిగింది. ఒక్క రోజులో 110 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. అంటే 5,600 మెగావాట్ల విద్యుత్ని ఏపీ ఈపీడీసీఎల్ ఉన్నటువంటి మొత్తం 9 జిల్లాలు, ఉమ్మడి 5 జిల్లాలుగా భావించుకోవచ్చు. విద్యుత్ వినియోగం పెరిగింది. ఫలితంగా చాలా వరకు అంటే గతంతో పోల్చి చూస్తే గత ఏడాది ఇదే సమయానికి కనుక ఎంత విద్యుత్ని ప్రజలు వినియోగించారో లెక్క వేస్తే ఆ సంఖ్య 15 నుంచి 16% పెరిగింది. అంటే అంత ఎక్కువగా విద్యుత్ వినియోగం పెరిగింది. దీనికి గల ప్రధానమైన కారణం ఏసీలు వినియోగం పెరుగుతోంది. అలాగే విద్యుత్ సంబంధించినటువంటి అనేక గృహోపకరణాల యొక్క వినియోగం మరింత పెరుగుతోంది. అందులోనూ ఈ ఎండాకాలం విపరీతంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా మొత్తం ఈపీడీసీఎల్ రికార్డులోనే, అంటే ఈపీడీసీఎల్ చరిత్రలోనే ఒక రోజులో 110 మిలియన్ యూనిట్లు వినియోగించే పరిస్థితి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఈపీడీసీఎల్ సీఎండీ కూడా పృథ్వీతేజ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆర్డీఎస్ స్కీమ్ కింద ఉన్నటువంటి సబ్స్టేషన్లతో పాటు 11 కిలోవాట్స్, 33 కిలోవాట్స్ సంబంధించి 200 సబ్స్టేషన్లు అదనంగా నిర్మించారు. అందువల్ల ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంది. ఇంత వినిమయం జరుగుతున్నా సరే ఎక్కడ ఇబ్బంది లేదు. మరోవైపు ఎక్కడైనా ట్రిప్ అయిపోతే వెంటనే 24 గంటల్లోనే సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి మళ్ళీ సరఫరాని యథాతథం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సబ్స్టేషన్ పరిధిలోనూ డివిజనల్ సబ్స్టేషన్లో కూడా 24 గంటల సిబ్బంది అందుబాటులో ఉండాలనే ఆదేశాలను కూడా ఏపీ ఈపీడీసీఎల్ చైర్మన్ పృథ్వీతేజ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా విద్యుత్ సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎందుకంటే ఎండ వేయడం వల్ల చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కిపోతున్నాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఆ విధంగా అంతరాయం ఏర్పడినప్పుడు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఫిర్యాదులు వెంటనే స్వీకరించి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఉండేటువంటి ఏసీలని 24 నుంచి 26 మధ్య వినియోగించాలని కూడా ఈపీడీసీఎల్ చైర్మన్ పృథ్వీతేజ్ చెప్తున్నారు. ఎందుకంటే అలా వినియోగించడం వల్ల కొంత విద్యుత్ వినిమయం కూడా తగ్గుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఓకే.